ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబరీషోపాఖ్యానం మరియు దూర్వాసుడు అంబరీషుని శపించుట. మహారుషులు అంబరీషునితో ఇలా చెబుతున్నారు: ఓ అంబరీష, పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల నీకు ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో ఆలోచించి నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో అంబరీషుడు: ఓ పండితోత్తములారా, ఓ మహామునులారా, మీరు వెళ్లే ముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్ఠను వీడడం కంటే విప్రశాపం అధికమైనది కాదు. ధర్మ సూక్ష్మం బాగా ఆలోచించగా జలపానం చేయడం వల్ల దూర్వాస మహర్షిని అవమానించినట్లు అవ్వదు. అలాగే ద్వాదశి వ్రత పారాయణం అతిక్రమించినట్లు అవ్వదు. అప్పుడు దూర్వాసుల వారు నన్ను ఎలా శపిస్తారు, ఎలా నిందిస్తారు? నిందించరు. నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే స్నాన జపాదులు పూర్తి చేసుకుని దూర్వాస మహాముని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళతోనే నిప్పులు విరజిమ్ముతూ నిప్పులు కక్కుతూ: ఓరి మదాంధ, నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం, ఎంతటి అధర్మం! నువ్వు ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి అన్నం పెట్టకుండా నీవు తింటావా? అలా తినేవాడు మలభక్షకుడు అవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది కూడా భోజనంతో సమానమైనది. నువ్వు అతిథిని విడిచి భుజించావు. కాబట్టి నీవు నమ్మక ద్రోహి అవుతావే కానీ హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణులకు జరిగిన అవమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే. నీ వంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు నేనే మహాభక్తుడననే అహంకారంతో గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి నిర్లక్ష్యంగా జలపానం చేసి అవమానించావు. అంబరీష, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు అంబరీషుణ్ణి దూషించాడు. అందుకు అంబరీషుడు గజగజ వణుకుతూ ముకుళిత హస్తాలతో: మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి రక్షించండి. బ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమే లేని దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని: దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగా, రెండవ జన్మలో తాబేలుగా, మూడవ జన్మలో పందిగా, నాల్గవ జన్మలో సింహంగా, ఐదవ జన్మలో వామనుడిగా, ఆరవ జన్మలో కోపి అయిన బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో ధర్మాత్ముడైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేని రాజుగా, 9వ జన్మలో పాషండ మతస్థునిగా, 10వ జన్మలో పాపబుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణుడివై పుట్టెదవుగాక అని శపించాడు. అంబరీషుడు దూర్వాసునికి నమస్కరిస్తూ: మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. ఇంకా కోపం తగ్గని దూర్వాసుడు మళ్ళీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించాడు. కానీ దూర్వాసుడు కోపం పెంచుకుని శపించపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ కక్కుతూ దూర్వాసునిపై పడబోయెను. అంతట దూర్వాసుడు ఆ చక్రం తనను మసి చేయడం తథ్యమని భావించి
బ్రతుకు జీవుడా అని పరుగు ప్రారంభించాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరమసాగింది. అలా దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను, దేవలోకంలో ఉన్న దేవేంద్రాదులను, బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి, కైలాసంలో ఉన్న శివుణ్ణి, ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుండి దూర్వాసుని కాపాడే సాహసం చేయలేదు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం పంచవింశతి అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం, కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమ శివాయ.